హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇందులోని చాలామందికి చిన్నప్పుడు నాకు కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ మన దేశంలోని 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 సిస్టర్స్ 1 బ్రదరు అనేది చాలామంది కన్ఫ్యూజ్. మ్యాప్ పాయింటింగ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఇందులో ఒక స్టేట్ అయితే ఇస్తున్నారు. అది కాక మనం బాగా తెలుసుకోవాలి. ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉండడం కోసం నేను ఈరోజు మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం సోషల్ స్టడీస్ నేర్చుకుంటాం కాబట్టి వేరేగా చెప్పక్కర్లేదు. అస్సాము, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం అండ్ సిక్కిం. ఈ యొక్క స్టేట్స్ అయితే మాత్రం ఈ 7 స్టేట్స్ని 7 సిస్టర్స్ అంటారు. అది నిక్నేము. అలాగే సిక్కిం వచ్చి మనం పెట్టుకున్నది ఒక 1 బ్రదర్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అలాగే వీటిని మనం ఈజీగా మనం ఇక్కడ ఉన్న తక్కువ స్పేస్లో, మన ఇండియా అంటే ఒక కాంపాక్ట్ షేప్లో అయితే ఉంటుంది. ఈ షేప్లోని మనం ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్, అలాగే మధ్యలో మధ్యప్రదేశ్, నార్త్ వైపు ఉత్తరప్రదేశ్ ఇవన్నీ చెప్పేస్తాం ఈజీగా, ఎందుకంటే అవి చాలా పెద్ద స్టేట్స్ కాబట్టి. కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ ఎవరు చెప్పలేరు, చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుంది. వాటిని మనం ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా బాగా పనికొస్తుంది. ఇటువైపు ఇంగ్లీష్లో రాశాను. నేమ్స్ నౌన్స్ కాబట్టి, పేర్లే కాబట్టి అవి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే మనకి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ టేబుల్ వేసాం. ఇక్కడ 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొదటి అక్షరాలు తెలుగు మీడియంలో అయితే తీసుకున్నాం. ఆ అస్సాము, మేఘాలయ, త్రిపుర, దీన్ని అమే3 కింద గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఆ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మా మణిపూరు, మీ మిజోరాం, అనామమి. అమే3 అనామమి అని ఒక సింపుల్గా ఒక 2 పదాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఆ వచ్చి అక్కడ పెద్ద స్టేట్ అస్సాం కాబట్టి ఫస్ట్ ఆ వచ్చి అస్సాము. తర్వాత మనకి సూర్యుడు ఉదయించి భూమి అని చెప్తారు మన దేశంలో. అరుణాచల్ ప్రదేశ్ ఇటువైపు ఉంటుంది అనమాట. అమే3 అనామమి సేమ్ దాన్నే మనం ఇక్కడ గుర్తిస్తాం. ఫస్ట్ అస్సాం కంటే ముందు మనం ఇటువైపు స్టార్ట్ చేద్దాం. అరుణాచల్ ప్రదేశ్ నుంచి. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ మనకి ఇటువైపు నుంచి ఈ విధంగా ఉంటుంది ఇది అరుణాచల్ ప్రదేశ్. అందుకని ఇక్కడ నేను ఆ అని పెట్టాను. అనామమిలో ఆ. తర్వాత నాగాల్యాండ్ ఈ విధంగా ఉంటుంది. నాగాల్యాండ్. మిజోరాం అయితే ఈ విధంగా ఉంటుంది. మణిపూర్ మా మణిపూరు. ఇక్కడ వచ్చి మిజోరాం. ఈ విధంగా అనామమి అని చెప్పి వరుసగా పై నుండి కిందకి రాయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. నెక్స్ట్ అమే3 ఫస్ట్ ఆ ఇక్కడ పెట్టాం. అస్సాము, ఇక్కడ మేఘాలయ, రెండోది వచ్చి మనకి మేఘాలయ, మూడోది వచ్చి త్రిపుర. కాబట్టి మే3 అని చెప్పి ఈజీగా అయితే మనం ఈ యొక్క 2 పదాలు గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఈజీగా చెప్పచ్చు. అయితే వీటిని 7 సిస్టర్స్ అంటారు. 1 బ్రదర్ వచ్చి మనకి సిక్కిము. ఇది కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ అంటారు. ఇక్కడ ఉంది సిక్కిము. ఇదంతా కూడా సిక్కిం మనకి. సిక్కిము. ఈ విధంగా అయితే మనం వీటిని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ మరొకసారి చెప్తాను. అమే3 అని చెప్పి ఇక్కడ 3 స్టేట్ని అమే3 కిందను, అనామమి అని చెప్పి తెలుగులో మనం పెట్టుకోవడం జరిగింది. దీన్నే మనం మళ్ళీ ఇంగ్లీష్లో కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ అస్సాంకి ఏ, దీనికి ఎం, దీనికి వచ్చి టీ, ఏఎంటీ అని పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏఎన్ ఎం మళ్ళీ ఎం అని చెప్పి ఇక్కడ ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2 ఏలు వచ్చాయి. ఇక్కడ వచ్చి మనకి 2 ఎంలు వచ్చాయి. ఓవరాల్గా మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ మేఘాలయ, ఇక్కడ వచ్చి మణిపూర్, ఇక్కడ మిజోరాం. ఈ ఎంతోనే 3 వచ్చాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మన తెలుగులో పెట్టేసుకున్నాం. ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, తెలుగు వాళ్ళు తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అమే3 అనామమి అని చెప్పి తెలుగులో గుర్తుపెట్టుకోండి.
ఇంగ్లీష్ వాళ్ళు అయితే AMTANMM. ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో గుర్తుపెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ MA, ఇక్కడ మణిపూర్, ఇక్కడ యాక్చువల్గా కానీ మిజోరాం కింద మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, లేదా మేఘాలయ కింద కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కన్ఫ్యూజ్ రాకుండా ఉండడానికి మనం తెలుగులోనే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ని అయితే మాత్రం 7 సిస్టర్స్ని 1 బ్రదర్ని అయితే మాత్రం ఈజీగా గుర్తుపెట్టాం. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.